ముందుగా జ్ఞానయోగి ఛానల్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. అలాగే శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమానికి స్వాగతం. తన ఉపాసనా బలంతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న హనుమద్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జయశంకర్ శిష్లా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ప్రేక్షకులకు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురు శివయోగీశ్వరాభ్యాం నమో నమః. ఓం శ్రీ గురు పంచముఖ విరాడ్రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమః. జ్ఞానయోగి ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలతో ఈ సంఖ్యాశాస్త్ర కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఓకే గురుగారు, వివాహ సమయంలో జాతకంలో దోషాలు ఉంటాయి, జాప్యం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటికి ఎలాంటి పరిష్కారాలు తెలియజేస్తారు మీరు? వివాహంలో జాప్యాలు జరుగుతూ ఉండటం అనేది గ్రహస్థితిని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. దానికి తోడుగా పేరు కూడా బాగుండనట్టయితే ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కడన్నా గ్రహస్థితి ప్రకారం ఎప్పుడన్నా వివాహ అవకాశాలు వచ్చినప్పుడు కూడా ఆ వచ్చిన టైంలో పేరులో ఉన్న రాంగ్ నెంబర్ వల్ల ఆ టైంలో నెగిటివ్స్ నెంబర్ వల్ల ఆ సంబంధం తప్పిపోవటము, ఆ సంబంధం జరగడం వల్ల ఏమవుతుందంటే జరగాల్సిన టైం మిస్ అవుతే మళ్ళీ 7-8 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది మళ్ళీ అనుకూలమైన సమయం రావడానికి. అందుకని మనం జాతకరీత్యా ఏర్పడే పరిస్థితులకి పరిహారాలు చేసుకుంటూ పేరుని న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకొని చక్కని అనుకూలమైన పేరు పెట్టుకున్నట్టయితే మంచి అదృష్టాన్ని, అనుకూలమైన జీవితాన్ని, అనుకూలమైన భర్తని, సంసారిక జీవితాన్ని మనం పొందొచ్చు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. అయితే కొంతమందికి వివాహం సమయం ఆసన్నమైనప్పుడు ఆటోమేటిక్గా వివాహం జరుగుతుంది పెద్దగా ప్రయాస పడకుండా. కానీ పేరులో రాంగ్ నెంబర్ ఉందనుకోండి, దానివల్ల వచ్చే ఇబ్బందులు, ఉదాహరణకి 12వ నెంబర్ అనే నెంబర్ ఉంది. ఈ 12వ నెంబర్ని రివర్స్ నెంబర్ అంటారు. అంటే ఇక్కడ 12 అంటే 1, 2 కలిపితే 3 కదా, 3వ నెంబరు రివర్స్ నెంబర్ ఎలా అవుతుంది అనే అపోహలకి మీరు పోవద్దు. సంఖ్యాశాస్త్రంలో డబల్ డిజిట్ ప్రకారం వచ్చే 1, 2 అనే 12వ నెంబరు రివర్స్ నెంబర్ని, రివర్స్ పరిస్థితుల్ని, వ్యతిరేకమైన జీవితాన్ని, వ్యతిరేకమైన పరిస్థితుల్ని, ఒక్క మాటలో చెప్పాలంటే జీవితం తలకిందులు, ఇలాంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తుంది, మన జీవితంలోకి తీసుకొస్తుంది. అందుకని దాన్ని సరి చేసుకొని వివాహం కోసం ప్రయత్నించడం, ప్రయత్నంలో మంచి ప్రయత్నం అవుతుంది. తర్వాత వివాహానంతరం వచ్చే బాధలు తప్పుతాయి, దానికి పరిష్కారం దొరుకుతుంది. అట్లాగే ఈవిడ వెళ్ళే అత్తగారిల్లు, రాబోయే భర్త, అత్తమామలు, ఆడపడుచులు అందరూ కూడా ఈవిడ పట్ల పాజిటివ్ ఒపీనియన్తో ఉండి వాళ్ళల్లో ఈవిడ కలిసిపోయి కుటుంబ సభ్యురాల్లాగా చక్కటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించే అవకాశం పేరులో ఉన్న సంఖ్యాబలం ద్వారా తప్పకుండా చేకూరుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే గురుగారు, ఒక కాల్ తీసుకుందాం. మౌనిక, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మౌనిక గారు, మౌనిక గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ అబ్బాయి పుట్టిన తేదీ, పూర్తి పేరు చెప్పండి. పేరు చెప్పండి. ఓకేనండి, గురువుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం అండి. ఈ అబ్బాయి పేరు మహేష రాఘవ్ వర్మ. మీరు ఏమని పిలుస్తున్నారు సార్? చూడండి, ఒక్కొక్క పదం 3 పదాలు ఉన్నాయి ఇందులో. మహేష్ అనేది ఒక పదం, రాఘవ అనేది ఒక పదం, వర్మ అనేది ఒక పదం. ఈ 3 కలిపితే ఎవరు పిలవరు, 3 కలిపి ఎవరు పిలవరు. మీరు ఇంట్లో వాళ్ళు వర్మ అని పిలుస్తుండొచ్చు, స్నేహితులు రాఘవానో మహేషనో పిలుస్తుండొచ్చు. వీటి వల్ల వచ్చే పరిణామాలను మీరు ఒకసారి తెలుసుకుంటే తగు జాగ్రత్త తీసుకుంటారు. చూడండి,
మహేష్ అనే పేరులో 6-3 కాంబినేషన్ ఉంటుంది. 6-3 కాంబినేషన్ అంటే జీవితం విధ్వంసం. అలాగే రాఘవ అనే పేరులో RAGHAVA రాఘవ అనే పేరులో 31వ నెంబర్ అనే డైవర్స్ నెంబర్ ఉంటుంది. 16వ నెంబర్ అనే బ్లాస్టింగ్ నెంబర్ ఉంటుంది. ఇలాంటి నెంబర్స్ పేరులో ఉండటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే మీరు వర్మ అని పిలుస్తున్నారు, ఇది మెయిన్. ఇది ఎక్కువ మంది పిలుస్తూ ఉంటే కనుక వర్మ అనే పేరులో 12వ నెంబర్ ఉంటుంది. ఈ 12వ నెంబర్ని విక్టిమ్ నెంబర్ అంటారు. అంటే బాధితుడు, బాధింపబడతాడు, ఏదో కారణంతో బాధలు పడతాడు, ఇబ్బందులు పడతాడు అని ఇక్కడ సూచిస్తోంది. ఈ అబ్బాయి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నాడండి? హలో సార్, ఈ అబ్బాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు? లేదండి, వాళ్ళకి కట్ అయినట్టుంది. సరేనండి, పేరును ఒకసారి న్యూమరాలజీ కరెక్షన్ చేయించండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్లో మైన్యూట్ ప్రాబ్లం ఉంది. 7వ నెంబర్లో పుట్టాడు. 7వ నెంబర్ డెస్టినీ నెంబర్ ఉంది. ఈ 7వ నెంబర్లో పుట్టి 7వ నెంబర్ డెస్టినీ నెంబర్ ఉంటే వైరాగ్యానికి దారితీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అతను దేని మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకుండా ఆసక్తి లేని జీవితాన్ని, అంటే తనకు జరిగే పరిస్థితులు కూడా అలా జరుగుతుంటాయి. పేరులో రాంగ్ నెంబర్ ఉంది కాబట్టి అన్నీ రివర్స్ అవుతుంటాయి. అయినప్పుడు ఆసక్తి లేనటువంటి జీవితాన్ని ఏదో గడుస్తోందన్నట్టుగా గడుపుతాడు తప్ప ఒక అంబిషియస్ లైఫ్ని అతను లీడ్ చేసే అవకాశం ఈ డేట్ ఆఫ్ బర్త్లో. అంటే తెలివితేటల్లో లోపం ఉందా అంటే లేదు. మంచి ఇంటెలిజెంట్, మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి ఆలోచనాపరుడు, అన్నీ ఉంటాయి. సైమల్టైనస్గా వైరాగ్యం ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అందుకని మీరు ఒకసారి పేరు కరెక్షన్ చేయించండి, అద్భుతమైన విజయాలు అతను సొంతమవుతాయి. ఈలోపుగా ఇతనికి ఎక్కువగా గణపతి ఆరాధన చేయించండి. ఈ అబ్బాయితోని ఎర్లీ మార్నింగ్ 5 to 6 లోపల గణపతి ఆరాధన గరికతో పూజ చేసి, గణపతి దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని పెట్టి గరికతో పూజ చేసి బెల్లం కానీ లేదా ఆవు పాలు కానీ ఇలాంటి లేదా ఒక అరటిపండు కానీ ఏదైనా మీ సందర్భానుసారంగా ఈ అబ్బాయి ఎక్కువగా గణపతిని పూజిస్తే చాలా ఉపశమనాన్ని పొందే అవకాశం ఉంది. పేరు కరెక్షన్ చేయించండి. పూర్తిగా జాతక పరిశీలన చేయటం జరుగుతుంది. మీరు మా దగ్గరికి పేరు కరెక్షన్కి వచ్చినప్పుడు పూర్తిగా జాతక పరిశీలన చేసి ఇతను జీవితాంతం చేయదగిన పనులు, చేయకూడని పనులు, పేరు ఎలా వాడుకోవాలి, సంతకం ఎలా చేయాలి, ఇతను ఏమేం చేస్తే అభివృద్ధి సాధిస్తాడు, ఏం చేయకపోకుండా ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఈలోపు గణపతి ఆరాధన చేస్తూ ఉంటే ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది, ఉత్తమమైన మార్గాలను చూపిస్తుంది. ఆల్ ద బెస్ట్ అండి, విష్ యూ గుడ్ లక్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. పూర్తి పేరు చెప్పండి. పూర్తి పేరు చెప్పండి. శ్రీనివాసరావు. ఓకే అమ్మా, అందరూ వారిని ఏమని పిలుస్తారమ్మా? మీ వారిని అందరూ ఎక్కువగా ఏ పేరుతో పిలుస్తారు? హలో హలో కట్ అయినట్టుంది గురువుగారు. సరేనమ్మా, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ బాగుంది. 1వ నెంబర్లో పుట్టారు. 2వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. శ్రీనివాసరావు అని పిలవరు నాకు తెలిసి. శ్రీను అని కానీ శ్రీనివాస్ అని కానీ ఎక్కువగా పిలుస్తారు, లేదా వాసు అని పిలుస్తారు, లేకపోతే ఇంకేదైనా నిక్ నేమ్ ఉండొచ్చు. మరి లైన్ కట్ అయిపోయింది కాబట్టి పూర్తి సమాచారాన్ని మీరు ఇవ్వలేకపోయారు. శ్రీను అని కనుక పిలుస్తున్నా, లేదా వాసు అని పిలుస్తున్నా, లేదా మరే ఇతర పేరుతో పిలుస్తున్నా అది ఆప్ చేయించాలి. శ్రీనివాస్ అని పిలవాలి. శ్రీనివాస్ అనే పేరుని న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి అదృష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. నేను చెప్పే స్పెల్లింగ్ని, శ్రీనివాస్ అనే పేరుని రాసుకొని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేసి ఈ పేరుని కోర్సు రాస్తూ ఉండండి. SREENNVAWS శ్రీనివాస్.
SREENNVAWS శ్రీనివాస్ 10 అక్షరాలు వస్తాయమ్మా. ఈ పేరుని ప్రతిరోజు 41 సార్లు రాయమనండి. 41 రోజులు రాస్తే ఒక కోర్సు అవుతుంది. తర్వాత 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్సు రిపీట్ చేయమనండి. వీరిని ఆదివారం నాడు ఎక్కువగా నిష్టగా ఉండమని చెప్పండి. అలాగే పెద్దల ఆశీర్వాదం, అంటే వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దలు, వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ పెద్దవాళ్ళని గురువుల్ని గౌరవించడం వల్ల వీరికి పురోభివృద్ధి బాగుంటుంది. అమ్మా అవకాశం చూసుకొని ఒకసారి వ్యక్తిగతంగా వస్తే పూర్తిగా విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్నవారు అవుతారు. ఆల్ ద బెస్ట్ అమ్మా, విష్ యూ గుడ్ లక్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ అబ్బాయి పుట్టిన తేదీ, పూర్తి పేరు చెప్పండి. పూర్తి పేరు పరమేశ్వర్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 7 months మేడం, 2003, 29 మేడం. ఓకే ఓకే అమ్మా. పరమేశ్వర్ రెడ్డి అంటే ఏమని పిలుస్తారు? పరమేశ్వర్ పిలుస్తారు సార్. పరమేశ్వర్ అని పిలుస్తారు. ఈ అబ్బాయి పుట్టిన తేదీ చాలా బాగుందమ్మా, మహర్జాతకుడు ఇతను. కానీ విషయం ఏంటంటే పేరు బాగాలేదు. పరమేశ్ అనే పేరులో ఒక ఎస్ ఎక్స్ట్రా పెట్టండి. PARAMESSH పెట్టి ఆ పేరుని ప్రతిరోజు కూడా 37 సార్లు రాయమనండి. 37 రోజులు రాస్తే ఒక కోర్సు అవుతుంది. తర్వాత 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్సు రిపీట్ చేయమనండి. ఇట్లా నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేయమనండి. ఈయనకి తల్లి ఉన్నారా? తల్లిని గౌరవించడం వల్ల, తల్లి కాళ్ళకి నమస్కారం చేయడం వల్ల ఇతనికి జీవితంలో పురోభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు సహకరించాలి. అందుకు ఆయన తల్లితో బాగా దగ్గరగా ఉంటే మీరు ఎప్పుడు అన్నీ మీ అమ్మకే చెప్తావు, మాకు చెప్పవు, అన్నీ మీ అమ్మతోనే మాట్లాడతావు, ఇలాంటి మాటలు అంటే అతను తన తల్లి దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందుకని ఇతను తల్లికి నమస్కారం చేస్తేనే ఇతనికి జీవితంలో అభివృద్ధి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని తన తల్లికి ప్రతిరోజు నమస్కారం చేయాలి, తల్లిని బాగా ఆదరించాలి. తల్లి మనసు ఎక్కడా ఇతని వల్ల దుఃఖపడకుండా చూసుకోవాలి. అట్లాగే బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించడం, అర్చించడం చక్కటి అభివృద్ధిని, చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుందమ్మా. అమ్మా ఈ విధంగా మార్పు PARAMESSH అనే పేరుని ఇలా రాసుకుంటూ అవకాశం చూసుకొని పూర్తి పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేసుకొని జాతకం చూపించుకుంటే మరింత మెరుగైన అదృష్టం, మరింత మెరుగైన జీవన విధానం మీకు లభిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మటుకు చాలా గుర్తుపెట్టుకోవాలి. తల్లిని ఆదరించాలి, గౌరవించాలి, నమస్కరించాలి. బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించి అర్చించాలి. అట్లాగే బుధవారం శనివారం గోమాతను కూడా పూజించాలి, గోమాతకి దానా పెట్టాలి. ఈ విధమైన చర్యలు మీ వారికి తప్పకుండా మంచి అనుకూలమైన జీవితాన్ని, అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 26/7/1999. మీ పూర్తి పేరేంటండి? ఏమని పిలుస్తారు ఇంట్లో? ఓకేనండి, గురువుగారితో మాట్లాడండి. మీ పేరు స్పెల్లింగ్ చెప్పండి. YESWANTH. ఇంట్లో అందరు ఏమని పిలుస్తారు? యశ్వంత్ అనే పిలుస్తారు. యశు అని కానీ అట్లా ఏమన్నా షార్ట్ కట్ చేస్తారా పేరుని? యశు అని పిలుస్తారా? మరి అలా పిలవకూడదు కదా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? హలో, చదువు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, పేరు బాగుండాలి, యశు అని పిలిపించుకోకూడదు.
డేట్ ఆఫ్ బర్త్ జాతకం చూసుకొని జాతకం సూచించిన విధంగా జాతకాన్ని అడ్వైజరీ సైన్స్ అంటారు. భవిష్యత్తులో మనం ఏ దారిలో వెళ్ళాలి, ఎటువంటి రంగంలోకి వెళ్ళాలి, ఏ చదువు చదవాలి, ఎటువంటి ఉద్యోగం చేయాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకొని ఒకవేళ ఎక్కడన్నా ఇబ్బందికరంగా ఉన్న గ్రహస్థితి ఉంటే వాటికి పరిహారాలు చేసుకుంటూ పేరుని మంచిగా పెట్టుకోవడం వల్ల మంచి అనుకూలమైన అదృష్టం మీ సొంతం అవుతుంది. యశ్వంత్ అనే పేరులో మీకు ఇక్కడ చూడండి ఉన్న ప్రాబ్లము ఇబ్బందికరమైన అంశంగా ఉంటుంది. ఇది దీనికి తోడు మీరేం చేస్తున్నారు, యశ్వన్ కూడా పిలిపించుకుంటున్నారు. యశ్వన్ పిలిపించుకోవడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. యశ్వంత్ అని పిలిస్తే 6-1 కాంబినేషన్ టాప్కి తీసుకెళ్ళి కింద పడేస్తుంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి దీనివల్ల సంప్రాప్తిస్తుంది. యశ్వంత్ ఇప్పుడు నీకుండే ప్రధానమైన సమస్య ఏమన్నా ఉందా? ఏమండి మరొక కాలర్ ఇచ్చారా? సరే అమ్మా, యశ్వంత్ బాబు, యశ్వంత్ యస్సు అని పిలిపించుకోకుండా యశ్వంత్ అనే పేరు కరెక్షన్ చేయించుకోవాలమ్మా. చేయించుకోవడం ద్వారా మంచి అదృష్టంని సొంతం చేసుకుంటావు. నీ పుట్టిన తేదీని అనుసరించి నువ్వు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా పారాయణ ఎంత ఎక్కువ చేస్తే నువ్వు అంత అభివృద్ధి సాధిస్తావు. మంగళవారం శనివారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజ చేయించుకోవాలి. ఒక్కసారి వచ్చి పేరు కరెక్షన్ చేయించుకోవడం ద్వారా భవిష్యత్తు ఎలా ఉంది, నా చదువు ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వివాహిక జీవితం ఎలా ఉంది అని క్వశ్చన్ మార్క్ తీసేసి భవిష్యత్తు బాగుంటుంది, నీ చదువు బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, నీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ఏ పద్ధతిలో మనం ఏమి ఆచరిస్తే జీవితంలో అభివృద్ధిని సాధిస్తామనే విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడమే అదృష్టం. ఆల్ ది బెస్ట్ అమ్మా, గుడ్ లక్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ అబ్బాయి పుట్టిన తేదీ చెప్పండి. మీ అబ్బాయి పూర్తి పేరేంటండి? ఏమని పిలుస్తారు ఇంట్లో? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చాణక్య స్పెల్లింగ్ చెప్పగలరమ్మా మీరు? ఈ పేరుతోనే పిలుస్తారమ్మా? కేవలం నిక్ నేమ్స్ ఉన్నాయా? చాణక్య అనే పేరు 8 అక్షరాలకు 1వ నెంబర్ ఉంది. తర్వాత దీంట్లో 16వ నెంబర్ అనే బ్లాస్టింగ్ నెంబర్ కూడా ఉంది. అందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ అబ్బాయి పడుతున్న ఇబ్బంది ఏంటమ్మా? చాణక్య అనే పేరు బాగాలేదమ్మా. చాణక్య అనే పేరు బాగాలేకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నాడు. పేరుని సరిచేస్తే మంచి అదృష్టం ఇతను సొంతం అవుతుంది. ఇప్పుడు ఏం చదువుతున్నాడు ఈ అబ్బాయి? ఏ ఊరమ్మ మీది? సింహాచలం. చూడమ్మా, చాణక్యలో ఒక ఎన్ ఒక ఏ ఎక్స్ట్రా పెడితే మంచి అదృష్టవంతమైన సంఖ్యలోకి వస్తుంది పేరు. మీరు అట్లా అన్ని రకాలుగా మీరు మార్చుకోకూడదు. ఎప్పుడన్నా విశాఖపట్నం మేము వచ్చినప్పుడు వ్యక్తిగతంగా కలిసి మార్పించుకోండి పేరు. పుట్టిన తేదీ ప్రకారం మార్చుకోవాలి. అబ్బాయి 3వ నెంబర్లో పుట్టాడు, గురువు నెంబర్లో పుట్టాడు. సరేనమ్మా, కొంచెం వినండి అమ్మా, మీరు మాట్లాడకుండా వినండి. 4వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. 3/4 కాంబినేషన్లో ఇతను పుట్టుక ఉంది. ఇతను ఎక్కువగా గురువుల్ని పెద్దల్ని ఆరాధించాలి. అంటే దత్తాత్రేయులు వారిని కానీ సాయిబాబాని కానీ ఇట్లా గురువుల్ని పెద్దల్ని గౌరవించడం వల్ల వాళ్ళని పూజించడం వల్ల జీవితంలో అభివృద్ధి సాధిస్తాడు.
చాణక్య అనే పేరులో ఒక ఎన్ అనే అక్షరాన్ని ఒక ఏ అనే అక్షరాన్ని అదనంగా పెట్టండి. CHANNAKYAA చాణక్య అనే ఈ పేరుని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేసి ప్రతిరోజు 25 సార్లు రాయమనండి. ఈ పేరుని 25 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. తర్వాత 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్స్ రిపీట్ చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అబ్బాయి హనుమాన్ చాలీసా చదువుకోవడం, పెద్దవాళ్ళని గౌరవించడం, ప్రతి గురువారం నాడు సాయిబాబా వారి దేవాలయానికి కానీ లేదా మరే ఇతర దత్తాత్రేయుల వారి గుడికి కానీ, ఇవేవి పక్కన లేకపోతే శివాలయానికి కానీ, అది కూడా లేకపోతే మీకు సింహాచలం దేవస్థానానికి కానీ వెళ్ళి ప్రతి గురువారం ఇతను పూజించి అర్చించుకోవాలి. పేరుని సరి చేసుకోవడం ద్వారా మంచి అదృష్టాన్ని పొందే అవకాసం 100% ఉందమ్మా. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఓకే గురుగారు, మరొక కాలర్ ఉన్నారండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6 April 1970. మరలా ఒకసారి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం. హలో, 6వ తేదీ ఏప్రిల్ నెల 1977. 77. ఏం పేరండి మీ పేరు? జిలానీ షేక్ అండి. JILANI జిలానీ. అవునండి. అందరు జిలానీ అని పిలుస్తారా? అవునండి, జిలానీ అని పిలుస్తారు. ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం ప్లస్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం. జిలానీలో మొత్తం ప్యాకేజ్ అంతా ఉంది. జీవితంలో ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలకి మీ జీవితంలోకి తీసుకొచ్చే నెంబర్స్ జిలానీలో ఉన్నాయి. 12వ నెంబర్ని విక్టిమ్ నెంబర్ అంటారు. అలాగే మరో సిస్టంలో వచ్చి 6 అక్షరాలకి 1వ నెంబరు. 6 అక్షరాలకి 1వ నెంబర్ అంటే 6-1 జీవితం విధ్వంసం. ఏం చేస్తుంటారు మీరు? నేను మార్కెటింగ్ జాబ్ చేసానండి చెన్నైలో, బెంగళూరులో. ఓకే. ప్రస్తుతం ఏం లేదండి. ఒక 8 years నుంచి ఏ జాబ్కి వెళ్ళినా 1 month 2 months వస్తే పర్లేదు, మీరేం బెంగపడకండి, చింతపడకండి. మీకు లైన్ కలిసింది, ఇవాళ నుంచి మీ లైఫ్ మారింది అంతే. మీరు 6వ నెంబర్లో పుట్టారు, 9వ నెంబర్ డెస్టినీ నెంబర్గా ఉంది. అయితే ఇక్కడ జిలానీ అనే పేరు ఉన్న నెగిటివ్ నెంబర్స్ని తీసేసి నేను పేరు కరెక్షన్ చేస్తే అది మీ పుట్టిన తేదీలకి వ్యతిరేకమైన నెంబర్లో వస్తుంది. బాధేం లేదు. అయితే ఏంటంటే నాకు మీ పుట్టిన తేదీకి తగ్గట్టుగా చేసే సమయం ఇక్కడ ఉండదు. ముందు నెగిటివ్ నుంచి బయటపడతారు. అంటే ముందు అక్కడ నడి సముద్రంలో మునిగిపోతున్నారు, తీసుకొచ్చి ఒడ్డును కూర్చోబెట్టగలుగుతా నేను. జిలానీ అనే పేరులో ఒక ఎల్, ఒక ఏ, ఒక ఎన్ 3 అక్షరాలు అదనంగా పెట్టాలి. JILLAANNI జిలానీ. ఈ పేరుని మీ ఇంటి మెయిన్ డోర్కి డిస్ప్లే చేసి ప్రతిరోజు కూడా 37 సార్లు రాయండి. ఈ పేరుని 37 రోజులు రాస్తే ఒక కోర్స్ అవుతుంది. తర్వాత 1-2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్స్ రిపీట్ చేయండి. నెంబర్ ఆఫ్ కోర్సెస్ రిపీట్ చేస్తూ ఉండగా మీకు 3 కోర్సులు రాసేటప్పటికి జాబ్ వస్తుంది. అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. తప్పకుండా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అవకాశం చూసుకొని ఒకసారి పూర్తి పేరుని న్యూమరాలజీ కరెక్షన్ చేయించుకోండి. ఆల్ ద బెస్ట్ అండి, విష్ గుడ్ లక్. ఓకే గురుగారు, వివాహం జరిగి ఎంతకాలం గడుస్తున్నా సంతానం ఉండదు కొంతమందికి. అలాంటి సంతానం లేని వారికి ఎలాంటి పరిష్కార మార్గాలు చూపిస్తారు మీరు? తప్పకుండానండి. న్యూమరాలజీ ప్రకారం సంతానం లేని వారికి అనేక రకాల మార్గాల్లో మనం పరిహారాలు చూపించవచ్చు. ఒకటి, దైవాన్ని ఆలంబనగా చేసుకొని దైవానుగ్రహాన్ని పొందడానికి ఏం చేయాలి, గ్రహ స్థితిగతులను చూసి గ్రహాల యొక్క అనుకూలతను పొందాలంటే ఏం చేయాలి, అట్లాగే పేర్లో ఉండే రాంగ్ నెంబర్సు, ఆ భార్యాభర్తల ఇద్దరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం వాళ్ళ పేర్లు సరిచేసి దైవానుగ్రహం గ్రహానుగ్రహం రెండూ పొందితే తప్పకుండా సత్సంతానాన్ని పొందే అవకాశం 100% ఉంది. సత్సంతానం, మళ్ళీ ఆరోగ్యకరమైన సంతానం, అదృష్టవంతులైన సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
సంతానం కోసం మనం పడే పాటలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు మామూలుగా చూస్తే సర్వసాధారణంగా ఈ గ్రహస్థితులు ఇబ్బంది పడుతుంటాయి. దీనికి వీళ్ళు చేసే మెడికేషన్ ఏదైతే ఉంటుందో, అంటే సంతానం కోసం ప్రయత్నించేవారు భార్యాభర్త ఇద్దరు కూడా సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ ఆ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, మందులు వాడుతూ ఉంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని, లేదంటే ఈనలో లోపం ఉందని, ఆవిడలో లోపం ఉందని, ఆవిడకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని రకరకాల ప్రాబ్లమ్స్. ఇవి ఏవైతే వైద్యపరంగా మనం ప్రయత్నాలు చేస్తున్నామో మేము సూచించే మార్గాలు అంతకు మించి బలమైన ప్రయత్నం, ఒక బలమైన ప్రయత్నం. ఇవి అనుకూలంగా ఉంటే మందు ఆటోమేటిక్గా పనిచేస్తుంది, చేసే వైద్యం ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అందుకని వీళ్ళు సంతానం కోసం యత్నించే వాళ్ళు ఎవరున్నా సరే మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళు ఎన్ని రకాలుగా దైవాన్ని నమ్మి సంతానాన్ని అభ్యర్థించవచ్చు. గ్రహస్థితిని బట్టి ఏ గ్రహాలకు శాంతులు చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుంది, ప్లస్ పేరులో ఉన్న సంఖ్యాబలం, ఇవి ఈ మూడు ఒక అలైన్మెంట్లో ఒక ప్రోగ్రామింగ్ వాళ్ళకి ఇది కాకుండా వాళ్ళ భార్యాభర్త ఇద్దరికి పర్సనల్ కౌన్సిలింగ్. సంతానాన్ని పొందగోరేవారు చాలా ఇంపార్టెంట్ విషయం వాళ్ళ కౌన్సిలింగ్. వాళ్ళు సంతానం కోసం యత్నించే ప్రయత్నంలో వాళ్ళ బిహేవియర్, ఒకళ్ళకి ఉండే పాజిటివ్ ఒపీనియన్, లవ్ అండ్ ఎఫెక్షన్, ఇవన్నీ కూడా పనిచేస్తాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎన్నో కేసుల్లో ఇవి సక్సెస్ అయ్యి చక్కగా సత్సంతానవంతులై ఆరోగ్యంగా మళ్ళీ వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే గురుగారు, చివరిగా ఈరోజు దీపావళి, ఆ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పఠించాల్సిన మంత్రం గురించి తెలియచేయండి. తప్పకుండానండి. ఈరోజు దీపావళి కాబట్టి అందరూ కూడా శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తాం. వారి వారి కుటుంబ ఆచారాల ప్రకారం వారి వారి శక్తి కొలది అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈరోజు అందరూ తప్పకుండా స్వీట్స్, ఇంట్లో పిండి వంటలు వండుకుంటారు. అయినా కూడా నేను చెప్పే మంత్రానికి అమ్మవారు గ్రీన్ కలర్ శారీతో పింక్ కలర్ బ్లౌజ్తో ఉండే ఫోటో ఉంటుంది. అమ్మవారు కమలంలో కూర్చున్న అమ్మవారు. ఈ అమ్మవారి ఫోటోకి ఆవు నెయ్యితో దీపం చేసి పరవాణాన్ని నైవేద్యం పెట్టి ఈ మంత్రంతో కనుక మనం అమ్మవారిని ఆరాధించినట్టయితే తప్పకుండా మంచి ఆర్థిక పరిపుష్టి కలిగి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ముందుకు వెళ్ళొచ్చు. ఓం శ్రీం కుబేరలక్ష్మ్యై కమలధారిణ్యై ధనాకర్షిణ్యై నమః. ఓం శ్రీం కుబేరలక్ష్మ్యై కమలధారిణ్యై ధనాకర్షిణ్యై నమః. ఈ మంత్రంతో కనుక అమ్మవారిని ఆరాధిస్తే తప్పకుండా ఆ తల్లి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరులు కురుస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే గురుగారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా కాలస్ యొక్క సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడమే కాకుండా ఎన్నో మంచి విషయాలు కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇక ఇది నాటి శక్తి హనుమాన్ భాగ్యదర్శిని కార్యక్రమం. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుందాం. నమస్తే.